ఈయన దగ్గర ఫస్ట్ బాగానే చిట్టీలు రన్నింగ్ చేస్తుండే. రన్నింగ్ చేస్తూ అందరూ కూడా మేము 2-3 టర్న్లు తీసుకున్నాం, చిట్టీలు వేసుకున్నాము. మేము తీసుకున్నప్పుడు తక్కువ మోతాదులో 2-3 లక్షలు, లక్ష నుంచి స్టార్ట్. ఫస్ట్ 50,000 నుంచి స్టార్ట్. 50,000, లక్ష, 2 లక్షలు, 5 లక్షలు. అప్పుడు మేము 2-3 సార్లు కూడా టర్న్ చేసినాము. ఈ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరు 10 లక్షల చిట్టి, 25 లక్షల చిట్టి అందరూ వేసుకున్నాము. మాతో పాటు పనిచేసేవాళ్ళు సుమారుగా 100 మంది ఉంటారు. మేము ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళతో మొత్తం వేయించినాము. మాతో రిలేషన్ ఉంటే ఆదోని కానీ, మంత్రాలయం, ఎమ్మింగ్నూరు, కర్నూలు, గుత్తి, అనంతపురం ఇక్కడంతా మాకు తెలిసిన వాళ్ళతో కూడా చిట్టీలు వేయించినాము. బాగా ఇస్తున్నాడని చెప్పి నమ్మకంగా 23 సంవత్సరాలు నమ్మకంగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా తాళం వేసుకొని పోయినాడు ఆదివారం నైట్. అంటే 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది, 3-4 రోజులు అవుతుంది. నమ్మకంగా ఉండి మోసం చేసిపోయినాడు. మాకు గుత్తిలో ఆయన ఇల్లు ఏదో ఉందంటారు, అక్కడికి వెళ్ళి కూడా ట్రై చేసినారు. అక్కడ కూడా మేమే కట్టించినాం ఇల్లు. అక్కడ వెళ్ళి అక్కడ పొలం ఉంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది గుత్తిలో, ఒక స్థలం ఉంది, ఇల్లు ఉంది. ఆయన సొంత ఊర్లో ఆయన కూతురునిచ్చుకున్నాడు. అక్కడ అంతా పోయి వచ్చినాము. అక్కడ ఎక్కడ లేడు. వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవ్వరు మీకు ఈ 3 రోజుల నుంచి టచ్ లోకి రాలేదు? ఎవరు రాలేదు. వాళ్ళ బామ్మరితో ఒకటే టచ్లో వచ్చినాడు. ఆయన ఏమంటున్నాడంటే మాకు కూడా మోసం చేసిపోయినాడు, మేము కూడా గుత్తిలో చిట్టిదారులను చాలా మందిని వేయించాము. సొంత బామ్మర్దే? సొంత బామ్మర్ది కూడా చిట్టి వేసి మోసపోయిన ఆయన దగ్గర అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ భార్యగా అన్న, సొంత బామ్మరిది అంటే వాళ్ళ భార్యగా బామ్మ. ఆయన కూడా మేము పోయి అడిగినాం. పోతే లేదు, నేను కూడా ఇక్కడ గుత్తిలో చాలా మందితో వేయించినాను, నాకు కూడా మోసం చేసిపోయింది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన దగ్గర కూడా పోయి వచ్చినాం. ఆయన దగ్గర పోయి వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఎవరు లేరు. ఇప్పుడు సీసీఎస్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి మేము పోతున్నాం. సుమారుగా ఇప్పుడు ఒక 200 మంది పోతున్నాం. ఇంతకు ముందుకు ఏం కంప్లైంట్ ఇవ్వలేదా? ఇప్పుడు పోతున్నాము. స్టేషన్కి పోతే స్టేషన్లో సీఏ గారు ఈ పెద్ద కేసు ఇది, సీసీఎస్ పోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్కి వెళ్ళినాం, సీసీఎస్కి పోమన్నాడు. కావున ఇప్పుడు అందరు కలిసి 3-3:30కి సీసీఎస్కి పోతున్నాము. మొత్తం ఎంత ఉంటుందండి సుమారుగా అంత కలిపి ఎన్ని కోట్ల వరకు? ఇప్పుడు వచ్చేసి అందాజ మేము ఇప్పుడు వచ్చిన మొత్తం వాళ్ళ నంబర్లు, వాళ్ళ చిట్టి మొత్తం రాసినాము. సుమారుగా ఇక్కడ మనకి 120 కోట్లు లెక్క తేలింది. 120 కోట్లు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ నిన్నటి నుంచి లెక్క రాసుకుంటున్నాం సార్. నిన్నటి నుంచి కూడా ఒక్కొక్కరు ఎంతమంది అనేది. ఇప్పుడు ఆంధ్రాలో ఇంకా గుత్తి ఆ పరిసర ప్రాంతాల్లో ఇంకెవరన్నా అక్కడ కూడా ఉన్నారా? అక్కడ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు వచ్చిన ఎన్ని లక్షలు వేసినారు, మీ పేరేమి, మీ ఫోన్ నెంబర్ ఏమి, ప్రతిదీ రాసుకుంటున్నాం. దీన్ని లెక్క పెట్టి చూసుకుంటే సుమారుగా 120 కోట్లు లెక్క తేలింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి 120 దాటింది. వచ్చిన వాళ్ళకి మాత్రం, ఇక్కడ బుక్లో ఎంటర్ చేసిన వాళ్ళకి మాత్రం 120 కోట్లు తేలింది. మరి ఇంకా ఎంతమంది వస్తారో తెలియదు. ఇంకా రాపిస్తే ఇంకా ఎక్కువ కూడా కావచ్చు. కాబట్టి దీన్ని బట్టి గవర్నమెంట్ కూడా మాకు సహకరించి, మీ సుమన్ టీవీ వాళ్ళు కూడా సహకరించి ఆయనను ఎక్కడున్నా ఆయనను పట్టుకొచ్చి మాకు అప్పచెప్పాలని మేము కోరుకుంటున్నాము. ఆయన వచ్చినా కూడా మేము ఆయన సహకరించి మా డబ్బులు మాకు ఇస్తే చాలు.